సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగుల బంధువులకు ప్రతి శుక్రవారం సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సేవా సమితి అధ్యక్షులు చందా శ్రీనివాస్ తెలిపారు. రానున్న రోజుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో దాతల సహకారంతో 365 రోజులు నిత్య అన్నదానం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జై వాసవి జై జై వాసవి. ఈరోజు ప్రభుత్వ దవాఖాన ఆవరణంలో కూడా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్యవైశ్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాదాపు ఇప్పటికి 90 రోజులు దాదాపుగా ఇప్పటి వరకు మా దాంట్లో 192 మంది సభ్యులు ఉండడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 20,000 మందికి దాదాపు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మునుముందు కూడా 365 రోజులు చేయడానికి కోసం కూడా మంత్రి గారు కూడా ఇంట్రెస్ట్ కొద్దీ గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం పెట్టాలనే కోరిక వరకు ఉన్నది. వారి సహకారం కూడా మాకు అనుకుంటే మునుముందు కూడా ఇంకా నిత్యం ప్రతిరోజు పెట్టడానికి కూడా మేము సహకరించదలుచుకుంటున్నాం. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించిన మా వైద్య సోదరులు, వాళ్ళ బంధువులు, కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లాలోనే కేవలం ఆర్యవైశ్య సంఘం వారు మాత్రమే ప్రభుత్వ దవాఖానలో లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా మా వైశ్య సోదరులు, బంధువులు, మిత్రులతో 365 మంది సభ్యులను చేసుకుంటూ ప్రతిరోజు కూడా పెట్టడానికి కోసం కూడా మా అందరి సహకారం కనుక ఉంటే ముందు కూడా మంచి ప్రతిరోజు పెట్టడానికి కోసం కూడా మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి పనిచేసుకుంటున్నాం. దాదాపు 65 నుంచి 70 సంవత్సరాల వయసున్న వారే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందు కూడా మా వయసులందరూ చాలా మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. కదా మీ సేవలు మీ చంద్ర.